All of you, today economics first year టాపిక్ మనకి ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్న టాపిక్ని కంటిన్యూషన్ అనేది ఇప్పుడు చేయడం జరుగుతుంది. మనం మ్యాక్రో ఎకనామిక్స్ సంబంధించి చాలా ఇంపార్టెన్స్ గురించి మనం చెప్పుకున్నాం. ఇక్కడ మనకి మైక్రో ఎకనామిక్స్ అనే డివైడింగ్ పార్ట్లో మనకి మైక్రో ఎకనామిక్స్ అనే డివైడింగ్ పార్ట్స్లో మనకి మైక్రో ఎకనామిక్స్ యొక్క డిఫరెన్సెస్ అంటే వాట్ ఈజ్ డిఫరెన్స్ లేదా వాట్ ఈజ్ ఇంపార్టెన్స్ అంటే మైక్రో ఎకనామిక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది మనకి ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అవి ఏంటనేది ఇప్పుడు చూద్దాం. మైక్రో ఎకనామిక్స్ అనేది దేని గురించి మాట్లాడుతుంది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? మైక్రో అంటే చాలా స్మాల్ అని, చాలా చిన్న మొత్తాల్లో వివరించే ఎకనామిక్స్గా దాన్ని చెప్పడం జరుగుతుంది. అంటే మైక్రో ఎకనామిక్స్ అనేది ఫ్రీ మార్కెట్, అంటే ఫ్రీ మార్కెట్ ఎకనామికల్గా మనకి ఫైనాన్షియల్ సిస్టంలో ఫ్రీ మార్కెట్ ఎకానమీ అనేది ఎలా జరుగుతుంది, ఇక్కడ మనకి మిలియన్స్ ఆఫ్ కన్జ్యూమర్స్ అంటే కన్జ్యూమర్స్ అనేవారు ఫ్రీ మార్కెట్స్లో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ప్రొడ్యూసర్స్ అంటే గూడ్స్ మేకర్స్ ఎలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ డిసైడ్ చేయడానికి మనకి అంటే ఇక్కడ మనకి కన్జ్యూమర్స్ లేదా ప్రొడ్యూసర్స్కి మనకి ఎలోకేషన్స్ ఆఫ్ ప్రొడక్టివ్ రిసోర్సెస్ అంటే ప్రొడక్టివ్ రిసోర్సెస్ అంటే ఉత్పత్తి వనరులను ఏ విధంగా ఇస్తున్నారు అంటే ఎలా ఎలోకేషన్ చేయాలి అంటే ఫ్రీ మార్కెట్లో కన్జ్యూమర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ గూడ్స్ అనేవి ప్రొడక్టివ్ రిసోర్సెస్ అనేవి ఎలా అప్లై చేయాలి అనే విషయం మనకి మైక్రో ఎకనామిక్స్ అనేది ఎక్కువ స్టడీ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇంకా మైక్రో ఎకనామిక్స్ అనేది దాంతోపాటు ప్రొడక్టివ్ రిసోర్సెస్తో పాటు అంటే థౌజండ్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎలా ఎలోకేషన్స్ జరుగుతున్నాయి అంటే ప్రొడక్టివ్ రిసోర్సెస్ ఎలా ఉపయోగపడుతున్నాయి, ఫ్రీ మార్కెట్స్లో ఎలా పనిచేస్తున్నాయి, కన్జ్యూమర్స్ ప్రొడ్యూసర్స్ ఎలా ఫామ్ అవుతున్నారు అనే విషయం మీద మనకి మైక్రో ఎకనామిక్స్ ఎక్కువ విషయాన్ని డీల్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఈ ఎనలైజ్ అనేది అంటే మైక్రో ఎకనామిక్స్ ఎనలైజెస్ ఎక్కువగా మనకి దేని మీద పనిచేస్తుందంటే ఇక్కడ మనకి గవర్నమెంట్కి ఎలా ఉపయోగపడుతుంది ఏంటనేది గవర్నమెంట్ ఫ్రేమ్వర్క్ అంటే మైక్రో ఎకనామిక్స్ అనేది ఫ్రేమ్బుల్గా అంటే గవర్నమెంట్కి ఎలా ఉపయోగపడుతుందంటే సూటబుల్ పాలసీస్ అంటే గవర్నమెంట్ సిస్టంలో మనకి ఎకానమీ అంతా ఎఫిషియన్స్గా ఉందా లేదా, మైక్రో ఎకనామిక్స్ యొక్క ఇంపార్టెన్స్లో మనకి ఎకానమీ అంతా ఎఫిషియన్స్గా ఉందా లేదా, గవర్నమెంట్ పాలసీలో ఇది ఎక్కువ పాత్ర అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ దీంతో పాటు మనకి ఎకనామిక్ గ్రోత్ అండ్ స్టెబిలిటీ అంటే ఎకనామిక్స్ అనేది ఎకనామికల్ గ్రోత్ స్టెబిలిటీగా ఉండడానికి గవర్నమెంట్ పాలసీస్లో ఇది మనకి ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకి ప్రమోట్ ఎకనామిక్ ఎఫిషియన్సీ అంటే ఎకనామికల్గా ఈ ఎఫిషియన్సీని మనం ఎలా ఉపయోగించుకోవాలి ఏంటనే విషయాల మీద ఎకనామిక్ గ్రోత్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే ఎకనామిక్ గ్రోత్ అంటే డెవలప్మెంట్కి ఎలా ఉపయోగపడుతుంది అనేది క్లియర్గా మనకి ఎకనామిక్ గ్రోత్ స్టెబిలిటీ అనే విషయాల మీద మైక్రో ఎకనామిక్స్ అనేది చాలా ఎక్కువగా వర్క్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి మైక్రో ఎకనామిక్స్ అన్నీ కూడా వెల్ఫేర్ కండిషన్స్ అంటే ఎకనామిక్ వెల్ఫేర్ అంటే ఆర్థిక పరంగా
మనం ఎటువంటి వెల్ఫేర్ని ఏర్పాటు చేయాలి, ఏంటి దాని ఎలా సజెషన్స్, మ్యాక్సిమం సోషల్ వెల్ఫేర్ అంటే సొసైటీకి సంబంధించి సొసైటీ మ్యాక్సిమం వెల్ఫేర్, సొసైటీ మ్యాక్సిమం వెల్ఫేర్, సొసైటీలో మనకి మ్యాక్సిమం వెల్ఫేర్ ఎలా ఎఫిషియన్సీ జరుగుతుంది. తర్వాత ఏంటంటే దీనికి సంబంధించి ఇక్కడ మనకి కొన్ని కండిషన్స్ అంటే ఎకనామికల్ కండిషన్లో మనకి మ్యాక్సిమం సోషల్ వెల్ఫేర్ ఎలా జరుగుతుందనే విషయం కూడా మైక్రో ఎకనామిక్సే మనకి పనిచేయడం అనేది జరుగుతుంది. అంటే మైక్రో ఎకనామిక్స్ అనేది ఇంపార్టెన్స్లో మనకి ఎకనామిక్ గ్రోత్ కానీ స్టెబిలిటీ కానీ సొసైటీ మ్యాక్సిమం వెల్ఫేర్ ఎలా జరుగుతుందనే విషయాల మీద కంపల్సరీ ఎకనామికల్గా మనకు మైక్రో ఎకనామిక్స్ అనేది పనిచేస్తుంది. తర్వాత మనకి మెయిన్లీ ఎకనామిక్స్ అనేది అంటే మెయిన్ మనకి మైక్రో ఎకనామిక్స్ అనేది ఫీల్డ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే మనకి ఫీల్డ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఇంటర్నేషనల్ ట్రేడ్? బిజినెస్, ఆ ఎక్స్చేంజింగ్ ఆఫ్ గూడ్స్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, క్లియర్లీ ఎక్స్ఎం, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మనకి ఎలా రన్ అవుతున్నాయి, వాటి మధ్య మనకి ఎక్స్చేంజ్ రేట్స్ అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్, ఇంపోర్ట్స్లో మనకి ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి ఎలా నిర్ణయించాలనే విషయం మీద కూడా మనకి అంటే మెయిన్ మనకి ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఎక్స్చేంజ్ రేట్ ఎలా, ఎక్స్చేంజ్ రేట్స్లో మనకి ఎక్స్పోర్ట్స్కి మనం ఏ కాస్ట్ ఫామ్ చేయాలి, ఇంపోర్ట్స్కి ఏ కాస్ట్ ఫామ్ చేయాలి. ఇంపోర్ట్స్ అంటే ఏంటి, దిగుమతులు, ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతులు. అంటే వస్తువులు మనం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఏ ఫీల్డ్ ఉపయోగించాలి అంటే ఎక్స్చేంజ్ రేట్ ఏ విధంగా ఉండాలి, మనం దిగుమతి చేసుకోవడం అంటే ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనకి ఫీల్డ్ రేటు అంటే ఎక్స్చేంజ్ రేట్ ఏ విధంగా ఉండాలనే విషయాల మీద ఎక్కువగా మనకి మైక్రో ఎకనామిక్స్ అనేది తన యొక్క ఇంపార్టెన్స్ని చూపించడం జరుగుతుంది. ఇంకా మనకి దీంతో పాటు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బర్డెన్ కమోడిటీ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బర్డెన్ కమోడిటీ. ఇక్కడ మనకి బర్డెన్ కమోడిటీ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఈ డిస్క్రిమినేషన్లో మనకి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్పుకుంటాం మనం. ఫ్యాక్టర్స్ అంటే కారకాలు. ఈ ఫ్యాక్టర్స్ ఎలా ఉపయోగపడుతున్నాయి, ఈ ఫ్యాక్టర్స్ డిస్ట్రిబ్యూషన్ మన ఎకనామికల్గా మనం ఎంతో ముందు టాపిక్లో చెప్పుకున్నాం. ఇక్కడ మనకి మైక్రో ఎకనామిక్స్ అనేది ఇక్కడ ఎలా డిటర్మిన్ చేస్తారు ఏంటి, తర్వాత ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ అంటే ఫ్యాక్టర్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఇన్సిడెన్స్ అనేది ఎలా జరుగుతుంది. బర్డెన్ ఆఫ్ కమోడిటీ అంటే బర్డెన్ ఆఫ్ కమోడిటీ అంటే వస్తువులు అనేవి మనకు సేల్స్ జరగనప్పుడు అంటే బర్డెన్ అయిపోయినప్పుడు అంటే అవుట్ గోయింగ్ లేనప్పుడు మనకు ఆటోమేటిక్గా ప్రొడ్యూసర్స్ కానీ అంటే తయారు చేసేవాళ్ళు కానీ సెల్లర్స్, వాళ్ళని మనం సెల్లర్స్ అని పిలుస్తాం, కొన్నిసార్లు మనం ఎంటర్ప్రెన్యూర్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. వీళ్ళతో పాటు కన్జ్యూమర్స్ అనేవాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు అనేది లేదా ఏ విధంగా జరుగుతుంది అనేది వాళ్ళు ఎలా సేవ్ చేయాలనే విషయాల మీద కూడా మైక్రో ఎకనామిక్స్ అనేది మనకి ఇంపార్టెన్స్ అనేది చూపించడం జరుగుతుంది. తర్వాత ఫ్యాక్టర్స్ డిటర్మినెంట్స్, తర్వాత ఏంటంటే దీంతో పాటు మైక్రో ఎకనామిక్స్ అనేది ఇంకా క్లియర్గా చెప్పాలంటే దీంతో పాటు మనకి మోడల్ మైక్రో ఎకనామీ అంటే రియల్గా మనకి మోడల్ మైక్రో ఎకనామీ అనేది చాలా ఎక్కువగా పనిచేస్తుంది. ఈ మోడల్ మైక్రో ఎకానమీలో అంటే మైక్రో ఎకనామిక్స్ అనేది ఇంటర్నేషనల్ ట్రేడ్గానే ఉపయోగపడుతుంది. తర్వాత ఏంటంటే అనలిటికల్ టెక్నిక్స్, మనం ఏంటంటే గవర్నమెంట్ కొన్ని రకాలుగా దీన్ని ఉపయోగించుకోవడం, రియల్ వరల్డ్లో మనకి ఎకనామిక్స్లో ఎక్కువగా ఉపయోగపడేది మనకి మైక్రో ఎకనామిక్స్ అని కరెక్ట్గా మనకు అబ్జర్వ్ చేయడం. దీంతోపాటు మనకి ఆల్రెడీ చాలా వరకు అంటే ఎఫిషియెంట్ ఎలా యూజ్ చేసుకోవాలి, తర్వాత ఏంటంటే కండిషన్ ఎలా పనిచేయాలి, వెల్ఫేర్ సజెషన్స్ ఎలా చేయాలి, తర్వాత ఏంటంటే ఎక్స్చేంజ్ రేట్స్ ఎలా చేయాలి అనే విషయాల మీద ఇది మాట్లాడడం. తర్వాత ఏంటంటే కమోడిటీ ట్యాక్స్ ఇక్కడ మనకి
కమోడిటీ ట్యాక్స్ అనగానే వస్తువులు మనకి కన్జ్యూమర్స్ ప్రొడ్యూసర్స్ మధ్య ట్యాక్స్ అనేది చాలా ఎక్కువగా మొత్తం, అంటే మనకి ఏ వస్తువునైతే మనం అమ్మడానికి సిద్ధంగా ఉన్నామో ఆ వస్తువు మీద మనకి ట్యాక్స్ అనేది ప్రతి చోట అవైలబిలిటీ ఉంటుంది. ఈ ట్యాక్స్ నిర్ణయించడంలో అంటే ట్యాక్స్ డిటర్మైన్ అంటే ట్యాక్స్ డిటర్మైనింగ్లో మనకి ఎలా డిటర్మైన్ చేయాలి అంటే ట్యాక్స్ డిటర్మైన్ విత్ బోత్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండ్ కన్జ్యూమర్స్. ప్రొడ్యూసర్స్ మధ్య కన్జ్యూమర్స్ మధ్య ట్యాక్స్ అనేది ఎలా ఫ్రేమ్ చేయాలి, ట్యాక్స్ని ఎలా ఉపయోగించాలి, ఏ మొత్తంలో ట్యాక్స్ని వేయాలి అనే విషయాలు కంపల్సరీ మనకి చూసేది ఏంటంటే మైక్రో ఎకనామిక్స్. అంటే మైక్రో ఎకనామిక్స్ పాలసీస్లో మనకి ఎలా పనిచేస్తుందంటే ప్రొడ్యూసర్కి సంబంధించి అంటే ఫస్ట్ నుంచి మనం తీసుకున్నట్టయితే ప్రొడక్టివ్ రిసోర్సెస్ ఎలా ఉపయోగించుకోవాలి, ట్యాక్స్ కమోడిటీ మధ్య ట్యాక్స్ని ఎలా డిటర్మైన్ చేయాలి, సోషల్ వెల్ఫేర్ని ఎలా పనిచేయాలి, ఇంటర్నేషనల్ ట్రేడ్ని ఎలా ఫామ్ చేయాలి, దీని వాల్యూ అనేది అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్లో మనకి ఎక్స్చేంజ్ రేట్స్ ఎలా ఉంటాయి అనే విషయాల మీద క్లియర్గా మనకి మైక్రో ఎకనామిక్స్ అనేది పనిచేస్తుంది. మెయిన్ మనకి ట్యాక్స్ డిటర్మైనింగ్, ఇంటర్నేషనల్ ట్రేడ్, కమోడిటీ ఫార్మేషన్, స్టెబిలిటీ, ఎకనామిక్ గ్రోత్ మ్యాక్సిమం అన్నీ కూడా మనకి మైక్రో ఎకనామిక్స్ ఇంపార్టెన్స్లోనే చూపించడం అనేది జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి మైక్రో ఎకనామిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. తర్వాత మనకి మ్యాక్రో ఎకనామిక్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ ఇంపార్టెంట్ అంటే రియల్గా మనం మైక్రో ఎకనామిక్స్కి మ్యాక్రో ఎకనామిక్స్కి చాలా ఇంపార్టెన్స్ అంటే చాలా ఈ రెండింటి మధ్య చాలా ఎక్కువ సంబంధం ఉంటుందని అనుకున్నాం మనం. కానీ రియల్గా ఏంటంటే మైక్రో ఎకనామిక్స్ లేకుండా మ్యాక్రో ఎకనామిక్స్ లేకుండా మైక్రో ఎకనామిక్స్ ఉండవు. ఎందువల్లంటే మ్యాక్రో రెండూ కూడా ఇంటర్ డిపెండెంట్ అంటే మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ ఆర్ బోత్ ఆర్ ఇంటర్ డిపెండ్ అంటే ఇవి పరస్పర ఆధారాలు. అంటే ఈ రెండు కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి అంటే ఒకటి లేకుండా రెండోది ఉండదు. ఎందువల్లంటే ఒక స్మాల్ ఇండివిజువల్ యూనిట్స్ దగ్గర నుంచి మనం హోల్కి వెళ్తాం కాబట్టి అంటే తక్కువ నుంచి ఎక్కువ తీసుకెళ్ళినా తక్కువ తీసుకెళ్ళినా మనకు అంటే మైక్రో ఎకనామిక్స్ మ్యాక్రో ఎకనామిక్స్ రెండు కూడా ఒకదాని మీద ఒకటి పరస్పరం ఆధారపడి పనిచేసినా కానీ ఈ రెండింటి మధ్య చాలా వరకు అంటే తక్కువ మొత్తంలో మనకి కొద్దిగా డిఫరెన్సెస్ అనేవి ఉండడం జరిగింది. ఆ డిఫరెన్సెస్లో మనకి పాలసీస్లో ఉన్న డిఫరెన్సెస్ ఏంటనేది చూడటం అనేది జరుగుతుంది. ఇక్కడ మైక్రో ఎకనామిక్స్లో ఫస్ట్ మనకి రియల్గా చాలా ఇంపార్టెన్స్ ఉంది. అంటే ఇక్కడ మనకి ఈ మైక్రో డిఫరెన్సెస్ అంటే మైక్రో మీన్స్ స్మాల్, ఈ మ్యాక్రో అంటే హోల్ అంటే ఎకనామికల్గా వరల్డ్ వైడ్ కంట్రీస్ డెవలప్ అయ్యేటప్పుడు మనకి మ్యాక్రో ఎకనామిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేయడం జరుగుతుంది. అంటే ఇది గవర్నమెంట్ ఫార్ములేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ పాలసీస్ అంటే మ్యాక్రో ఎకనామిక్స్ అనేది గవర్నమెంట్కి రిలేటెడా కాదంటే ఇది గవర్నమెంట్లో మనకి ఫార్ములేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ పాలసీస్ ఫార్ములేషన్ ఎగ్జిక్యూటివ్ ఫార్ములేషన్ అండ్ ఎగ్జిక్యూటివ్ పాలసీస్ అంటే ఎకనామిక్స్లో మనకి గవర్నమెంట్ ఫార్ములేషన్లో మనకి ఎగ్జిక్యూటివ్ ఎలా చేయాలి, తర్వాత ఏంటంటే ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి ఏంటనే విషయాల మీద ఎక్కువ ఇంపార్టెన్స్ని చూపించడం. తర్వాత ఏంటంటే అచీవ్మెంట్ ఆఫ్ సోషల్ బెనిఫిట్స్ మెయిన్. తర్వాత ఏంటంటే సోషల్ బెనిఫిట్స్ అంటే సోషల్గా అంటే సమాజానికి సంబంధించి ఒక బెనిఫిట్ అనేది ఎలా ఉండాలి ఏంటనేది క్లియర్గా మనకి మ్యాక్రో ఎకనామిక్సే దాని గురించి అవగాహన అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ ఫార్ములేషన్, ఎగ్జిక్యూషన్,
సోషల్ బెనిఫిట్స్ అనేవి మనకి మ్యాక్రో ఎకనామిక్స్ ద్వారా సాధ్యమవుతాయి. మ్యాక్రో అనగా హోల్ అని మీకు మొత్తం టోటల్గా ఫస్ట్ నుంచి చెప్పుకుంటా ఉన్నాం మనం. తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి మెయిన్ మనకి మ్యాక్రో ఎకనామిక్స్ అనేది ఇక్కడ పావర్టీకి మెయిన్ మనకి రియల్గా మనకి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. అంటే మన ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాలు ఎదుర్కొన్న ప్రధానమైన సమస్య ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్. అంటే ఈ అన్ఎంప్లాయ్మెంట్ అంటే భారతదేశం కాదు ప్రపంచ దేశాలు ఎదుర్కొన్న మెయిన్ కాంట్రవర్సీ ప్రాబ్లం ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్. ఈ అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎందుకు పెరుగుతుంది అంటే ఎందుకు దేశాల్లో ఇంక్రీజింగ్ పొజిషన్లో మనకు అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది, ఈ అన్ఎంప్లాయ్మెంట్ని మనం ఎలా రెడ్యూస్ చేయాలని అంటే ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలనే విషయాల మీద ఎక్కువగా మనకి మ్యాక్రో ఎకనామిక్స్ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ని చూపించడం జరుగుతుంది. అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు జరుగుతుందనే విషయాలు, అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు క్రియేట్ అవుతుంది, అసలు అన్ఎంప్లాయ్మెంట్ని ఎలా రెడ్యూస్ చేయాలనే విషయాలు కూడా మనకి మ్యాక్రో ఎకనామిక్స్ అనేది చూపిస్తుంది. తర్వాత ఏంటంటే ప్రపంచ మార్కెట్లు మెయిన్ మనకి సాల్వ్ ప్రాబ్లం అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఒకటి. తర్వాత ఇన్ఫ్లేషన్ ప్రాబ్లం అంటే ఇక్కడ మనకి కమోడిటీ మార్కెట్లో ప్రతి దేశం లేదా కన్జ్యూమర్స్ ఎదుర్కొంటున్న రేట్స్ అంటే ఎక్స్చేంజ్ రేట్స్లో కానీ కన్జ్యూమర్స్ ప్రొడ్యూసర్స్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రొడక్ట్ లిమిటెడ్ సోర్సెస్లో మనకి ప్రొడక్ట్ ఉన్నప్పుడు కానీ కంపల్సరీ మనకి ఇన్ఫ్లేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీకు తెలుసు ఇన్ఫ్లేషన్ అంటే ఇంక్రీజింగ్ ఆఫ్ జనరల్ ప్రైస్ లెవెల్ అంటే సాధారణ ధరల స్థాయి విపరీతంగా అంటే ఇంక్రీజింగ్ ఆఫ్ జనరల్ ప్రైస్ లెవెల్ సాధారణ ధరల స్థాయి విపరీతంగా ఎప్పుడైతే పెరుగుతుందో ఖచ్చితంగా దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇన్ఫ్లేషన్ రేటు ఇంక్రీజ్ అవుతున్నప్పుడు దాన్ని ఎలా తగ్గించాలి అంటే కామన్ పీపుల్కి ఇన్ఫ్లేషన్ ఎలా తగ్గించి ప్రొడక్ట్ని బయటికి మనం అవుట్పుట్ చేయాలనే విషయాలన్నీ కూడా మనకి మ్యాక్రో ఎకనామిక్స్ చూపిస్తుంది. తర్వాత ఏంటంటే దీంతో పాటు క్లియర్గా బిజినెస్ సైకిల్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. బిజినెస్ సైకిల్స్ అంటే స్టెప్ బై స్టెప్ అంటే మనకి బిజినెస్లో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ సాల్వింగ్స్ కానీ బిజినెస్లో స్టెప్లో వచ్చే బిజినెస్ స్టేజెస్లో వచ్చే ఇబ్బందులన్నింటినీ కూడా కంపల్సరీ కంట్రోల్ చేయడానికి వాటికి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మ్యాక్రో ఎకనామిక్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అంటే ఈ మ్యాక్రో ఎకనామిక్స్ అనేది అన్ఎంప్లాయ్మెంట్ మీద ఇన్ఫ్లేషన్ కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కంపల్సరీ వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి దాంతోపాటు మనకి ఇక్కడ మనకి ఆల్రెడీ ఓవరాల్ టోటల్గా మనకి ఇక్కడ మనకి సొసైటీలో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే అంటే సొసైటీలో ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఎలా సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలా కంట్రోల్ చేయాలి. తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి సొసైటీలో మనకి ఆల్రెడీ నేషనల్ ఇన్కమ్ అంటే సొసైటీలో నేషనల్ ఇన్కమ్లో మనకి డిఫరెన్సెస్ ఎందుకు వస్తున్నాయి. సొసైటీలో మనకి నేషనల్ ఇన్కమ్లో మనకి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటే సొసైటీలో ఉన్న పీపుల్ అందరూ కూడా డిఫరెంట్ సెక్షన్ పీపుల్ అందరూ కూడా నేషనల్ ఇన్కమ్లో మనకి ఎందుకు డిఫరెన్సెస్ వస్తున్నాయి, ఎందువల్ల డిఫరెన్సెస్ వస్తున్నాయి. ఇక్కడ మనకి ఎకానమీలో ఆర్డర్ టు డిస్ట్రిబ్యూట్ అంటే ఆర్డర్ టు డిస్ట్రిబ్యూట్స్ అంటే మనం ఎలా ఆర్డర్ డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే పంపకం డిస్ట్రిబ్యూషన్ అంటే డిస్ట్రిబ్యూషన్ థియరీలో మనకి ఫ్యాక్టర్స్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో మనకి క్లియర్గా తెలుసు. ఇక్కడ మనకి ఈ నేషనల్ ఇన్కమ్ అనేది రెడ్యూస్ అయినా ఇంక్రీజ్ అయినా సెక్షన్స్లో అదర్ సెక్షన్స్లో ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది నేషనల్ ఇన్కమ్ అనేది, ఈ నేషనల్ ఇన్కమ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా జరుగుతుందా లేదా, ఎలోకేషన్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అనే విషయాలన్నీ కూడా మనకి ఎక్కడ పనిచేస్తాయంటే మ్యాక్రో ఎకనామిక్స్ అనేది స్టడీ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి దాంతోపాటు సొల్యూషన్స్ ప్రతి దానికి కూడా బిజినెస్ సొల్యూషన్స్ అంటే ప్రాబ్లమ్స్ అంటే బిజినెస్ సైకిల్లో అంటే ఇందాక మీరు చెప్పుకున్నట్టుగా ఇంత ముందు చెప్పుకున్నట్టుగా బిజినెస్ సైకిల్ ప్రాబ్లమ్స్ అంటే
బిజినెస్ సైకిల్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి కంపల్సరీ మనకి అంటే బిజినెస్ సైకిల్లో ఏ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయో ఆ సైకిల్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ అంటే బిజినెస్ స్టెప్లో వచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మనకి అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్, బిజినెస్ సైకిల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మ్యాక్రో ఎకనామిక్స్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో అంటే దాని వంతు కృషిని చేయడం అనేది జరుగుతుంది. ఇది ఎక్కువగా మనకి స్టడీ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ దీంతో పాటు ఇక్కడ మనకి డెవలపింగ్ కంట్రీస్ అనేవి ఎందుకు డెవలప్మెంట్ జరుగుతున్నాయి, మిగతా కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్గా ఉండిపోతున్నాయి. ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకి మ్యాక్సిమం దే గ్రోత్ అంటే వాళ్ళ యొక్క గ్రోత్ ఎందుకు డెవలప్మెంట్ కావట్లేదు డెవలపింగ్ కంట్రీస్, ఈ డెవలపింగ్ కంట్రీస్ అలాగే ఉండిపోవడానికి కారణాలు ఏంటి అనే విషయాలన్నీ కూడా మనకి మ్యాక్రో ఎకనామిక్స్ ద్వారానే చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు మ్యాక్రో ఎకనామిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా మనకి చాలా క్లారిటీగా మనకి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. తర్వాత ఏంటంటే కన్జంప్షన్ సేవింగ్, మనం కన్జంప్షన్ ఎలా ఉపయోగించాలి, నేషనల్ ఇన్కమ్ని ఎలా ఉపయోగించాలి, ఇంటర్నేషనల్ కంపారిజన్ అంటే నేషనల్ ఇన్కమ్లో కంపారిజన్ ఆఫ్ ఇంటర్నేషనల్ అంటే డెవలప్డ్ కంట్రీస్ నేషనల్ ఇన్కమ్ అనేది ఎలా వస్తుంది, డెవలపింగ్ కంట్రీస్లో నేషనల్ ఇన్కమ్ అనేది ఎందుకు రెడ్యూస్ అవుతుంది అనే విషయాల మీద ఎక్కువగా మనకి ఈ సేవింగ్ ఇదంతా ప్రాబ్లం ఎందుకు వస్తుంది, కన్జంప్షన్ మనం ఎంతవరకు కన్జంప్షన్ వినియోగించాలి, తర్వాత రిసోర్సెస్ మనం ఎలా సేవ్ చేసుకోవాలి అనే విషయాల మీద మెయిన్ మనకి వాటి యొక్క ఇంపార్టెన్స్ మీద మనకి మ్యాక్రో ఎకనామిక్స్ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ని ఈ టాపిక్లో మనకి ఇన్కమ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, ఇన్కమ్ అనేది ఒక ఏరియా నుంచి వేరొక ఏరియాకి ఎలా మారుతుంది అనే విషయాల మీద మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇన్కమ్ అనేది ఒక ఫ్లో, ఇన్కమ్ అనేది ఒక చోట నుంచి మరో ప్లేస్ నుంచి మళ్ళీ ఇదే ప్లేస్కి ఇన్కమ్ అనేది ఎప్పుడు కూడా ఫీల్డ్స్ టు ఫీల్డ్ అంటే ఇన్కమ్ అనేది ఫ్లో ఫ్రమ్ వెల్త్ అంటే ఇన్కమ్ అనేది ఒక ఏరియా నుంచి అంటే రియల్గా మనకి ఫ్యాక్టర్స్ దగ్గర నుంచి అంటే ఇన్కమ్ అనేది ఫ్యాక్టర్స్ దగ్గర నుంచి అంటే హౌస్ హోల్డ్స్ దగ్గర నుంచి ఫిల్మ్స్కి చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఎకానమీ అంతా కేమ్ ఫ్లో ఫ్రమ్ వన్ ప్లేస్ టు ఎనదర్ ప్లేస్. ఇక్కడ మనకి 2 మార్కెట్స్ ఉంటాయి. ఫ్యాక్టర్స్ మార్కెట్ అంటే మనకి ఫ్యాక్టర్స్ మార్కెట్ మనకి ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ ఫ్యాక్టర్స్ మార్కెట్స్ నుంచి అంటే ఈ ఫ్యాక్టర్స్ మార్కెట్ అంతా కూడా ఫిల్మ్స్ దగ్గరికి అంటే ఈ ప్రొడక్ట్ అంటే ప్రొడక్షన్ అంతా కూడా అంటే ఈ ఫ్యాక్టర్స్ మార్కెట్కి వర్క్ చేయడం వల్ల ప్రొడక్ట్ కావాలంటే కంపల్సరీ వీళ్ళందరూ కూడా ఎక్కడ పోతారంటే ఫిల్మ్స్ దగ్గరికి అంటే ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఇలా మనకి ప్రాసెస్లో మనకి ఇన్కమ్ అనేది ఫ్లోస్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అంటే హౌస్ హోల్డ్ టు ఫిల్మ్స్. Understand from the following diagram. First of all, the diagram take to the first households is families, kutumbalu. Next films, household films అంటే కుటుంబాల నుంచి ఫిల్మ్స్కి ఎలా వెళ్తున్నాయి అనేది అంటే హౌస్ హోల్డ్ ఫిల్మ్స్ ఇన్కమ్ గోయింగ్ టు హౌస్ హోల్డ్ ఫిల్మ్స్ స్పెండింగ్ ఆన్ హౌస్ హోల్డ్స్ స్పెండింగ్ మనీ main one spending money on goods goods available
ఫిర్మ్స్. గూడ్స్ అవైలబుల్ ఫిర్మ్స్. గూడ్స్ అనేవి మనకి ఎక్కడ దొరుకుతాయి? ఫిర్మ్స్ దగ్గర దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్, తర్వాత మనకి దీంతో పాటు గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్నీ కూడా ఫిర్మ్స్ దగ్గర నుంచి హౌస్ హోల్డ్ దగ్గరికి రావడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెండింగ్ మనీ ఫిర్మ్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ కమ్ టు ది హౌస్ హోల్డ్స్. హౌస్ హోల్డ్స్ దగ్గరికి గూడ్స్ అండ్ సర్వీసెస్ రావడం జరుగుతుంది. అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ హౌస్ హోల్డ్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఫ్యాక్టర్స్, అంటే మళ్ళీ ఫ్యాక్టర్స్ అనేవి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఫ్యాక్టర్స్ మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ మనకి 4 ఉన్నాయి. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్లో మనకి ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్, ఇవి మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కింద చెప్పుకోవడం జరుగుతుంది. ఇలా మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర వెళ్ళిన తర్వాత అంటే మళ్ళీ అక్కడి నుంచి ఫిర్మ్స్ దగ్గర నుంచి మళ్ళీ గూడ్స్ అనేవి ఎక్కడికి వస్తూ ఉంటాయంటే మళ్ళీ హౌస్ హోల్డ్ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. ఇలా మనకి ఇన్కమ్ అనేది హౌస్ హోల్డ్స్ దగ్గర నుంచి ఫిర్మ్స్కి, మళ్ళీ ఫిర్మ్స్ దగ్గర నుంచి హౌస్ హోల్డ్స్కి రావడం జరుగుతుంది. ఈ హౌస్ హోల్డ్కి వచ్చేటప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే వేజ్, రెంట్, ఈల్డింగ్స్, వేజ్, రెంట్, ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్ అంటే ఈల్డింగ్స్ జరుగుతుంటాయి. ఈల్డింగ్స్ అనేవి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈల్డింగ్స్ మనకి స్పెండింగ్ టు మనీ అండ్ మనీ అండ్ ఇన్కమ్ గోస్ ఫ్రమ్ ది వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ హోల్డ్ టు ఫిర్మ్స్, ఫిర్మ్స్ టు హౌస్ హోల్డ్. ఇలా మనకి ఒక చోట నుంచి ఆదాయం వేరే ప్లేస్కి ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఇలా చేంజ్ అవ్వడాన్ని ఏమంటారంటే సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్. అంటే ఆదాయం అనేది ఒక చోట స్టాండర్డ్గా ఉండగా హౌస్ హోల్డ్ ఫిర్మ్స్కి, ఫిర్మ్స్ నుంచి హౌస్ హోల్డ్స్కి సేల్ అవుతుంది కాబట్టి దీన్ని సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అని చెప్పడం జరుగుతుంది. సర్క్యులర్ ఫ్లో, సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అని దాని గురించి చెప్పడం జరుగుతుంది. క్వశ్చన్స్కి వచ్చి చాయిస్ ప్రాబ్లం. చాయిస్ ప్రాబ్లం అనేది మెయిన్ మనకి ఎకనామికల్ లాంగ్వేజ్లో మనకి చాయిస్ ప్రాబ్లం అనగానే మెయిన్లీ చాయిస్ ప్రాబ్లం క్రియేట్ ఆఫ్ సెంట్రల్ ప్రాబ్లం. సెంట్రల్ ప్రాబ్లం, చాయిస్ ప్రాబ్లంలో మనకి సెంట్రల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలంటే మనకు ఆల్రెడీ హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. మీకు తెలుసు మనకి అన్లిమిటెడ్ హ్యూమన్ వాంట్స్ ఉంటాయి కానీ లిమిటెడ్ రిసోర్సెస్ మాత్రం చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఈ లిమిటెడ్గా ఉన్న రిసోర్సెస్ని మనం ఏం చేస్తామంటే వాటిలో మళ్ళీ మనం సెలక్షన్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. అంటే హ్యూమన్ వాంట్స్ అన్లిమిటెడ్, హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ బట్ రిసోర్సెస్ ఆర్ వెరీ లిమిటెడ్. చాలా తక్కువ వనరులు ఉంటాయి కానీ మనకు చాలా ఎక్కువ కోరికలు ఉంటాయి. అటువంటిప్పుడు మనం ఏ కోరికలు తీర్చుకోవాలి అనే విషయం మీద మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి చాలా వరకు కొన్ని కోరికలు మాత్రమే మనం తీసుకుంటాం. వాటిలో మనకి సెంట్రల్గా ఉన్న కోరికలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. మిగతా కోరికల్ని మనం తీర్చుకోలేము. ఎందువల్లంటే మన దగ్గర రిసోర్సెస్ అని లేవు, వనరులు లేవు కాబట్టి మనం చాలా తక్కువ మొత్తంలోనే ఈ కోరికలన్నింటినీ తీర్చుకోవడం జరుగుతుంది. ఇలా మనకి చాయిస్ ప్రాబ్లం అనేది సెంట్రల్ ప్రాబ్లం కింద వివరించడం జరుగుతుంది. చాయిస్ ప్రాబ్లం అయితే సెంట్రల్ ప్రాబ్లం. ఇది మనకి కంక్లూజన్లో చెప్పి ఇదంతా లెసన్ కంక్లూజన్ జరుగుతుంది. ఇప్పుడు అంతా లెసన్ కంక్లూజన్కి వచ్చింది. లాస్ట్కి మనకి కంక్లూజన్ అనేది జరుగుతూనే ఉంటుంది. కంక్లూజన్లో మనకి ఇంకా మనం క్లియర్గా చెప్పుకున్నప్పుడు చాయిస్ ప్రాబ్లం అంటే ఇప్పుడు దాకా మనం ఈ లెసన్ ఫస్ట్ నుంచి కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్, డిఫరెన్సెస్, గూడ్స్, ఫ్రీ గూడ్స్, ఎకనామిక్ గూడ్స్, ఇంటర్మీడియటరీ గూడ్స్, ప్రొడ్యూసర్ గూడ్స్, కన్జ్యూమర్ గూడ్స్, ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ గూడ్స్ అనేవి
ఈ లెసన్లో మనం చెప్పుకోవడం, సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ గురించి చెప్పుకోవడం, హ్యూమన్ వాంట్స్ క్యారెక్టరిస్టిక్స్ చెప్పుకోవడం, ఇవన్నీ జరిగినాయి. ఇలా మనకి ఈ లెసన్ యొక్క ఇంపార్టెన్స్ ఫస్ట్ లెసన్ కాబట్టి ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ లెసన్ ఎంతటితో ముగిసింది. తర్వాత క్లాస్లో చెప్పుకోవడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.